హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే కోడిగుడ్లు పన్నీరు దోసకాయతో కాంబినేషన్ కర్రీ చేస్తున్నాను. ముందుగా ఒక బౌల్ని కళాయిని పెట్టుకొని దాంట్లో బటర్ వేసేసుకోవాలి. నా బటర్ అంతా కరిగిన తర్వాత ఈ పన్నీర్ ముక్కల్ని దీంట్లో వేసేసుకోవాలండి. మనం వేసుకున్న బటర్లో మొన్న చేసింది కూడా పన్నీర్ ఎగ్ మసాలా కర్రీ చేశాను, సేమ్ అదేదే. కానీ దీంట్లో ఇప్పుడు కొద్దిగా ఏదో టేస్ట్ కొద్దిగా నాకేదో అనిపించి ఈ రోజున దోసకాయ కూడా యాడ్ చేస్తున్నా. అదండి, గోల్డ్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలండి పన్నీర్ ముక్కల్ని. బట్టరు అడుగంటకుండా కళాయికి తిప్పుకుంటూ ఉండాలండి. ఈ రకంగా గుడ్లు వేస్తున్నానండి. కొద్దిగా పసుపు వేసుకుంటే బాగుంటుందండి గుడ్లలో. కొద్దిగా పసుపు వేసుకోవాలండి గుడ్లలో, నూనెలో గుడ్లు వేసుకునేటప్పుడు. ఎగ్స్ పీస్ పక్కన పెట్టేసుకున్నానండి. మనం కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు, దోసకాయలు మొత్తం ఈ నూనెలో వేసేసి ఆ ఎగ్స్ పీస్ నూనెలోనే వేసేసి చక్కగా వేపేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటాలు ఇవన్నీ, దోసకాయలు ఇవన్నీ మగ్గేదాకా ఆయిల్లో బాగా వేపేసుకొని ఆల్రెడీ పసుపు యాడ్ చేశాం కదండి. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, తర్వాత కారం అండి. పచ్చిమిరపకాయలు కూడా ఉన్నాయి కాబట్టి కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోద్ది. అదండి, మనం ప్రిపేర్ చేసుకున్న పన్నీరు, కోడిగుడ్లు దీంట్లో యాడ్ చేసేస్తున్నాను, కలిపేస్తున్నాను. ముందు పన్నీర్ ముక్కలు వేసేసాను, అవి కలిపేసుకొని తర్వాత కోడిగుడ్లు వేసేసుకున్నాను. ఎగ్స్ కూడా యాడ్ చేసేస్తున్నానండి.
కొద్దిగా నీళ్ళు. వాటర్ యాడ్ చేశానండి. ఈ వాటర్లో దోసకాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు పులుసు పోస్తాను. చక్కగా గుమగుమలాడే కర్రీ రెడీ అయిపోద్ది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు పులుసుని దీంట్లో యాడ్ చేసేసుకుందామండి. చూసారా కలరు బాగా కొత్తలా ఆడుతుంది పులుసు బాగా. ఫ్రెండ్స్, కర్రీ అయితే తయారైపోయింది. మా అబ్బాయి వచ్చేసాడు. అసలు ఈ రెసిపీ తయారు చేయడానికి కారణం మా తమ్ముడు వైజాగ్ దగ్గర ట్రాక్టర్ మెకానిక్ మా వాడు. 2 రోజుల క్రితం వచ్చాడు. నిన్న అన్నం పెడుతున్నాడు మా వాడు వాళ్ళ బాబాయ్కి. ఊరేస్తున్నాడు. దగ్గరికి తీసుకో పళ్ళు. ముక్కలు అయ్యి బాబాయ్కి. దోసకాయ ముక్కలు కాదు, పన్నీర్ ముక్కలు కూడా అయ్యి. పులుసు అయ్యి. నువ్వు కూడా వేసుకో. కాలుతుంది. ఉఫ్ అని ఊదుకుంటున్నాడు. ఎట్టుందరా? బాగుందా? మొన్న బాగుంది, ఇలా బాగుందా? వీళ్ళు దోసకాయ వేసా నీకు నచ్చలే కదా? తమ్ముడు ఎట్టుందరా? చూడు నవ్వుతూ చెప్పిడు చూడు. మాకు నచ్చింది ఎప్పుడైనా సరే దోసకాయ పట్టని నచ్చింది. అంతేనా? సరే ఉంటానండి. మీరు కూడా ఇంటికాడ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి.